అనాథ బాలబాలికలను వృద్ధులను ఏ ఆసరా లేని అనాథలను ఆదుకోవడం గొప్ప విషయమని A1 హాస్పిటల్ అధినేత ప్రముఖ వైద్యులు మూల వెంకట్రావు అన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక కలెక్టర్ బంగ్లా దరిలో గల శాంత అనురాగ నిలయంలో 8 సంవత్సరాల వయసు గల సోహిల్ అనే మాటలు రాని అనాథ బాలునకు ఆశ్రయం కల్పించి బాలునికి అండగా నిలిచిన అనురాగ నిలయం నిర్వాహకులు పి జగన్మోహన్ రావు సేవలు అనిర్వచనీయమని అన్నారు. అనురాగ నిలయం వార్డెన్ ఆర్ ఆశాలత, అనురాగ నిలయం మదర్ పక్కి లలిత జగన్మోహన్ రావుకు అందించిన సమాచారంతో సోహిల్కి ఆదివారం కడుపులో నొప్పి వాంతులు అవడంతో హుటాహుటిన A1 హాస్పిటల్కి తరలించగా పరీక్షించిన వైద్యులు డాక్టర్ మూల వెంకట్రావు సోహిల్కు అత్యవసర శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని, ఇది ఒక రకంగా అపెండిసైటిస్ అని అన్నారు. ఇది చిన్న పెద్ద ప్రేగుల కలయిక వద్ద ఉన్న ఒక చిన్న గొట్టపు సంచిలా ఉంటుందని అన్నారు. సాధారణంగా ఉదరం దిగువ కుడివైపున ఉంటుందని, అపెండిసైటిస్ అనేది తీవ్రమైన పొత్తికడుపు నొప్పికి దారితీసే ఒక రుగ్మతని, చికిత్స చేయకుండా వదిలిస్తే ప్రాణాంతక సమస్యలకు దారితీయవచ్చని అన్నారు. రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ A1 హాస్పిటల్ అధినేత మూల వెంకట్రావు, స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ సోదరుడు గుండు గంగాధర్, తమ్మినేని ప్రసాదులు ఈ శస్త్రచికిత్సకు ఏమీ ఆశించకుండా ఉచితంగా చేశారని, అనురాగ నిలయంలో ఉండే బాలబాలికలకు ఏ అనారోగ్య సమస్యలున్నా అందుకు వైద్యులు మూల వెంకట్రావు, గుండు గంగాధర్, తమ్మినేని ప్రసాద్ ప్రమీలాలు ముందుండటం మాటలకందని విషయమని, వీరే కాకుండా నగరంలో గల ప్రముఖ వైద్యులంతా తమకు అండగా నిలుస్తున్నారని చెప్పారు.